హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా బామర్ది వాళ్ళ పాపకి పుట్టెంటుకలు తీసే కార్యక్రమం జరిపిస్తున్నాము. ఇక్కడ ముందుగా అందరం తోటకు వచ్చి దేవుడికి అలంకరిస్తూ ఉంటారు. ఇదో ఇక్కడ ఉండేది నేనే, ఇక్కడ వెనకాలంతా కూర్చుంటారు. ఇది మా భార్య పొంగలి వండుతుండది దేవునికి. పొంగలి కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇదో ఇక్కడ మా జనాలందరూ కూర్చుంటారు. వీళ్ళిద్దరూ మా కొడుకులు. ఆల్మోస్ట్ పందిరి కూడా రెడీ చేసేసినారు. ఇక్కడ మొగల్ రేకులు పెడతాండారు. దేవునికి మొగల్ రేకులు పెట్టేది మొత్తం జాగ్రత్తగా పెడతాండారు దానికి, ఎందుకంటే దానికి ముళ్ళులు ఉంటాయని. ఇక్కడ దేవుడికి కూడా చుడతాండారు. నూళ్ళు దేవుడికి మనం ఎక్కడైతే దేవుడికి పెడతామో అక్కడ 9 చుట్లు నూళ్ళతో చుడతాండారు. పొంగలి తలిగి పెట్టేసేస్తున్నారు. ఇంకా ఆర్తి చేస్తారు. అందరూ ఎవరు పనిలో వాళ్ళు నిమగ్నమై చేస్తున్నారు. హ్యాపీగా తలా ఒక్కొక్క పని చేస్తున్నారు. పాపకి గుండు కొట్టే కార్యక్రమం స్టార్ట్ అయింది. పాపకి డ్రెస్ అన్నీ వేస్తున్నారు. కొత్త డ్రెస్ వేసినారు. మెడలో బంగారు చైను. ఎన్ని సౌరాలో తెలియడం లేదు, అది ఇంకా తనిగా చూడాలా. మంగళ వాళ్ళు చేసినారు. ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి పాప అందరూ దగ్గర చుట్టుకుంటే కొద్ది పాప ఏడుస్తుండది. చూడండి, ఇది నేనే పాపకి 3 కత్తెరలు ఇస్తున్నాను. మొదటగా పాపకి 3 కత్తిరింపులు ఇచ్చినాం. కార్యక్రమంలో గుండు కార్యక్రమం ప్రారంభించినారు. ఇంకా నేను 3 కత్తిరలు ఇచ్చిన తర్వాత నేను లేస్తే పాప వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన కూర్చొని గుండు కొట్టిస్తారు. మంగళవారం ఆల్రెడీ హాఫ్ గుండు తీసేశారు. పాప మాత్రం ఏడుస్తూ ఉండదు. ఆ పాపని అటుపక్క అందరూ నవ్వించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏడవకుండా చూస్తూ ఉంటారు. మా ఇద్దరు పిల్లలు అక్కడ ఉన్నారు. ముందు పాప ముందు కూర్చొని ఆడిపిస్తున్నారు. పాప ఏడవకుండా చూసుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా కొట్టాలి, చిన్న పాప కాబట్టి కదిలినా కూడా గుండు దెబ్బ తగులుతుంది. గుండు కార్యక్రమం ఆల్మోస్ట్ గుండు అయిపోవచ్చింది. పాప మాత్రం ఏడుస్తూ అన్నట్టున్నది. చేతులు అన్నీ పాప చేతులు గట్టిగా పట్టుకునేది వాళ్ళమ్మ. పాప ముందర 2 కప్స్ అన్నీ పెట్టేసి పాపను ఆడిపించే ప్రయత్నం చేస్తున్నారు మా పిల్లోళ్ళు. అక్కడ చూడండి, పాప ముందర కూర్చొని వాళ్ళిద్దరు కూడా ఎంజాయ్గా ఆడుకుంటా పాపని ఆడిపిస్తూ ఉన్నారు. పాప మాత్రం కొద్దిగా